ఏపీఎంసెట్ 2025 ఫైనల్ ఫేజ్ సంబంధించి ఒక అప్డేట్ అనేది చూద్దాం. అండ్ ఫైనల్ ఫేజ్ సంబంధించి మనకి సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకున్నారు మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది ఏంటి అనేది. అండ్ ఎవరైతే చెక్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్స్ మీద మీరైతే క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్స్ అనేవి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు అలాట్మెంట్ ఆర్డర్స్ అనేవి మీకైతే ఓపెన్ అయితే అవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్రాంచ్ మీద క్లిక్ చేయండి. అండ్ అప్పుడు మీకు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడైతే ఓపెన్ అయితే అవడం జరుగుతుంది. ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి కాలేజ్లో మీకు ఎంత ర్యాంక్తో కట్ ఆఫ్ అయింది అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఈజీగా. అండ్ దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది మీకు ఎక్కడ వచ్చింది ఏంటి అనేది. నెక్స్ట్ వచ్చేసి ప్రతిదీ కూడా కాలేజ్ వైజ్ ఎన్ని సీట్స్ అనే వేకెన్సీస్గా ఉన్నాయో మీరైతే తెలుసుకోవచ్చు. అవి వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు వచ్చేసి టోటల్గా ఈరోజు వచ్చేసి మీకు అప్డేట్ అయితే రావడం జరిగింది న్యూస్ ఆర్టికల్లో. ఈ యొక్క న్యూస్ వచ్చేసి ఇంజనీరింగ్ ప్రవేశాల్లో తుది దశ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేసినట్లు సాంకేతిక విద్యా మండలి డైరెక్టర్ గణేష్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం వచ్చేసి 1,19,666 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో వచ్చేసి ఇన్ని సీట్స్ అయితే భర్తీ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఖాళీగా ఉన్న సీట్లు వచ్చేసి 34,298 సీట్లు అనేవి ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఒక అప్డేట్ అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సీట్ ఎక్కడైతే వచ్చిందో అండ్ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రిపోర్టింగ్ అనేది చేయాలి. ఇక్కడ వచ్చేసి మీకు వెబ్సైట్లో డేట్స్ కూడా ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు 20th లోపు మీరైతే రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. లేదనుకుంటే మీకు వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ వరకు వచ్చేసి 18th నుంచి అయితే మీకైతే క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోతాయి. అండ్ 20th లోపు మీరైతే స్టార్ట్ చేయాలి, ఈ యొక్క రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. అండ్ ఇది వచ్చేసి మీకు కరెక్ట్గా డేట్ అయితే ఇలా ఉండదు. 18th నుంచి అయితే కాలేజీని బట్టి ఈ యొక్క క్లాసెస్ డేట్స్ అనేవి మీకైతే చేంజ్ అవుతూ ఉంటాయి. మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మీరు రిపోర్టింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళని అడిగితే చెప్తారు క్లాసెస్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, కాలేజ్లో ఎప్పుడు జాయిన్ అవ్వాలో వాళ్ళు చెప్తారు. కాబట్టి వాళ్ళు ఎలా అయితే చెప్తారో అవన్నీ కూడా మీరైతే ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే త్వరలో మీకు థర్డ్ ఫేజ్ అంటే దీన్ని స్పెషల్ రౌండ్గా కూడా కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రతి ఇయర్ కూడా స్పెషల్ రౌండ్ అని చెప్పేసి మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇవి వచ్చేసి మీకు టోటల్గా చెప్పాను కదా 34,298 సీట్స్ అనేవి వేకెన్సీస్గా ఉన్నాయి. అండ్ వీటికి సంబంధించి ఇవి వచ్చేసి స్పెషల్ రౌండ్లో మీకైతే ఫిల్ చేయడానికి అవకాశాలు అయితే చాలా ఉన్నాయన్నమాట. చూద్దాం స్టూడెంట్స్ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ని బట్టి వీళ్ళైతే కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎవరికైతే ఈ యొక్క స్పెషల్ రౌండ్ అనేది కావాలో ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవి అండ్ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తే దాన్ని బట్టి ఎవరికైతే సీట్ రాలేదో చాలామంది వాళ్ళు ఉంటారు కాబట్టి అండ్ బీటెక్ చేయాలనుకుంటారు కానీ తెలియని మిస్టేక్స్ వల్ల వాళ్ళకి సీట్ అనేది రాలేదు. కొంతమందికి మంచి ర్యాంక్ వచ్చినా కూడా ఆప్షన్స్ అనేవి పెట్టుకోవడం చేతగాక అనుకున్న కాలేజీలో వాళ్ళకైతే సీట్ అయితే రాలేదు. చాలామంది కూడా ఇక్కడైతే నష్టపోయారు. ఒకటి వచ్చేసి మళ్ళీ లోకల్, నాన్ లోకల్ కేటగిరీ వైజ్గా ఇలా కూడా చూస్తున్నా కూడా వీటిలో కూడా చాలామంది నష్టపోయి ఇక్కడైతే సీట్ అనేది రాలేదన్నమాట. అండ్ టోటల్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంది. అండ్ చాలామందికి ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ థర్డ్ ఫేజ్ లేదంటే స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ అనేది ఎవరికైతే కావాలో వాళ్ళందరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ ఒక్క అప్డేట్ వచ్చినా కూడా మీకైతే అందరికంటే ముందుగా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోస్లో ప్రతి కాలేజీలో ఎన్ని సీట్స్ అనేవి ఫిల్ అయ్యాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా మీకైతే చెప్తాను. ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీకైతే చూపిస్తాను. ఆ విధంగా మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.